ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు 10వ తేదీ అలాగే 10వ నెల 10 కలిసి వచ్చిన రోజండి. దీన్నే మనం మ్యాజిక్ డేగా మనం పరిగణిస్తున్నాం. ఈ మ్యాజిక్ డే రోజున విశ్వాన్ని మనం ఏదైతే అడుగుతామో అది మనకు చాలా చాలా త్వరగా ఆ విశ్వం మనకు అందజేస్తుంది. కాబట్టి ఈ మ్యాజిక్ డే 10 ఈ మ్యాజిక్ డే రోజున సాయంత్రం అంటే రాత్రి 10 గంటల 10 నిమిషాలకి మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా విశ్వాన్ని మనం అడగగలిగితే మనకు డబ్బు అవసరం ఉన్నా, ఏదైనా మన మనసులో ఉన్న కోరిక చాలా కాలంగా తీరకపోయినా సరే అది కూడా మనకు నెరవేరిపోతుంది. ముఖ్యంగా డబ్బు. డబ్బు అనేది ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో మనకు డబ్బు ఎంత అవసరం ఉందో అందరికీ తెలుసు. అర్జెంటుగా డబ్బు అనేది రేపు ఉదయానికల్లా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాజిక్ డే, ఈ 10 మ్యాజిక్ డే రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని గనక మనం చేయగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఆ సమయానికల్లా ఆ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏం చెప్పుకోవాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. డౌట్ లేకుండా మీకే అర్థమవుతుంది. డబ్బు అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైన ఒక విషయం అయిపోయింది అంటే, డబ్బు లేనిదే ఏ పని కూడా జరగట్లేదు. ముఖ్యంగా మీరు పిల్లలకి ఫీజు కట్టాలన్నా కూడా డబ్బు అనేది అవసరానికి మీ చేతిలో ఉండదు. కానీ వాళ్ళు మాత్రం ఫీజు కట్టండి అని ఒకటే విధంగా కాల్స్ చేయటం కానీ, పిల్లల చేత పంపించడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే మీ అవసరాలు అనుకోకుండా ఆరోగ్యం అనేది పాడైపోతుంది. అర్జెంటుగా 10,000 కావాల్సి వస్తుంది. లేదంటే 5,000, కనీసం 1,000 రూపాయలు మనకి ఈ క్షణంలో కావాలంటే కూడా దొరకదు. ఎప్పుడు మనం చేసే కష్టం ఫలితం అది అప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ₹1 అనేది మనం వెనకేసుకోలేకపోతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో రేపు ఉదయానికల్లా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా కూడా వాళ్ళు వచ్చి గట్టిగా అడిగిపోతూ ఉంటారు. రేపు ఉదయానికల్లా మీకు డబ్బు అనేది మీరు మాకు చేర్చాలి, రేపు ఉదయానికల్లా మీరు ఫీజు అనేది కట్టాలి, రేపు ఉదయానికల్లా మీరు హాస్పిటల్కి అనేది మీ అమ్మవారిని కానివ్వండి, లేదంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళాలి. కానీ ఆ డబ్బు ఎలా చేయాలి, ఎలా అందుతుంది, ఎవరు మనకి ఇచ్చేవాళ్ళు లేరే, అప్పు అనేది పుట్టడం లేదు, సమయానికి చేతిలో డబ్బులు లేవు, ఎలా చెయ్యాలి అని అర్జెంటుగా డబ్బు అవసరమైన వారు మాత్రమే ఈ పరిహారం అనేది చేయగలిగితే తప్పకుండా వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అవసరంకి మీకు ఆ అవసరమైన టైం కల్లా కూడా ఆ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అది ఏ విధంగా చేయాలి అంటే, ఈరోజు 10 గంటల 10 నిమిషాలకి ఇప్పుడు చెప్పబోయే విధంగా విశ్వాన్ని మీరు అడగగలగాలి. విశ్వాన్ని ఏ విధంగా అడగాలి? ఖచ్చితంగా విశ్వాన్ని మెప్పించగలిగితే కనుక ఖచ్చితంగా మనకు విశ్వం సహాయపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మవారిని కానీ, మీ అమ్మని కానీ, మీ నాన్నని కానీ మీరు డబ్బు ఏ విధంగా అయితే అడుగుతారో అదే విధంగా విశ్వాన్ని మీరు చాలా ఇష్టంగా, ప్రేమతో డబ్బు అనేది అడగగలగాలి. డబ్బే కాదు, మీ మనసులో ఉన్న ఏ కోరికైనా కూడా విశ్వానికి చెప్పుకోవాలి అంటే విశ్వానికి వినిపించేలాగా, విశ్వాన్ని మెప్పించేలాగా మన ఇంట్లో అమ్మని ఏ విధంగా అడుగుతాం? మనకి ఏదైనా డబ్బే కాదు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టమని ఏ విధంగా అడుగుతాం? చాలా ప్రేమతో, అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నాకు అవసరమైన డబ్బు నువ్వు అందిస్తావు కదా, నేను సంతోషపడాలంటే నువ్వు నాకు డబ్బు ఎప్పుడు ఇస్తుంటావు కదా, అదేవిధంగా డబ్బు ఇవ్వు అని మీరు ఎంత స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా విశ్వాన్ని డబ్బు అనేది అడుగుతారో ఖచ్చితంగా మీకు అందజేస్తుందండి. ఆ విధంగా మీరు ఈరోజు రాత్రి 10 గంటల 10 నిమిషాలకి విశ్వాన్ని మీకు అవసరమైన డబ్బు అనేది ఇవ్వాలి అని చెప్పి విశ్వాన్ని ప్రేమతో అడగండి. మీ ఇంట్లో అమ్మని అడిగినట్టు, మీ స్నేహితుడిని అడిగినట్టు, మీ ఫ్రెండ్ని, ఇలా మీకు ఇష్టమైన వాళ్ళని ఏ విధంగా అయితే అడుగుతారో అదే విధంగా మీరు విశ్వాన్ని అడగండి. అలా అడిగిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మ్యాజిక్ నెంబర్ అనేది మీరు ఒక 27 టైమ్స్ అనేది రాయాలి. దాంతోపాటు మీకు డబ్బు అవసరమైతే ఒక 10 లక్షలు డబ్బు నాకు అందింది అనే పాజిటివ్గా రాయండి. లేదు అంటే మీకు ఇంకేదైనా కోరిక అనేది మీ మనసులో ఉంటే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం దక్కింది 10 అంటే 10 అనే మ్యాజిక్ నెంబర్నేసి అలాగే దాని పక్కన మీ మనసులో ఉన్న కోరిక
మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది రావాలి అనుకుంటే గనక గవర్నమెంట్ జాబ్ నాకు దక్కింది. మీకు డబ్బులు కావాలి అంటే గనక 10 నాకు 10 లక్షల డబ్బు అందింది. ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఈ విధంగా మీరు పాజిటివ్గా మీకు జరిగింది అనే ఒక ఉద్దేశంతో రాస్తే గనక ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఖచ్చితంగా ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 27 టైమ్స్ అంటే 27 సార్లు మీరు ఖచ్చితంగా ఆ 10 గంటల 10 నిమిషాల టైం దాటేలోపు 10 గంటల నుంచి 10 గంటల 10 నిమిషాల లోపు ఈ విధంగా 27 సార్లు అనేది రాసుకోండి. ఇంతకు ముందు కూడా మనం వారాహి అమ్మవారికి మంత్రాలు కానివ్వండి, బీజాక్షరాలు ఇలాంటివన్నీ రాసుకోవటానికి ఒక బుక్ అనేది పెట్టుకొని ఉన్నాం. కొత్త వాళ్ళు అయితే కనుక ఇప్పటి నుంచైనా ఒక బుక్ అనేది పెట్టుకోండి. దాంట్లో ఇలాంటివన్నీ కనుక మనం 1 బై 1 రాసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమస్య వచ్చినా సరే మనం ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోస్ని మనం వెతకాలంటే కనుక కష్టమవుతుంది. ఆ బుక్లో చూసుకొని మనం ఆ మంత్రాలు కానీ మన అవసరమైనప్పుడు మనకి ఏ కష్టం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి మనం ఈ విధంగా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి అయినా సరే కొత్త వాళ్ళైతే ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి. పాత వాళ్ళైతే కనుక అదే బుక్లో ఈ విధంగా రాసుకుంటే కనుక మనకి ఎప్పటికీ కూడా మన దగ్గరే ఉంటాయి. వాటిని మనం చింపి పడేయనక్కర్లేదు. మీ కోరిక తీరింది అంటే దాన్ని అలా ఉంచి పెట్టుకోండి. తర్వాత మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఆ విధంగా రాసిన తర్వాత ఈ 10 గంటల 10 నిమిషాల టైం అనేది చాలా అద్భుతమైన టైం అండి. ఆ టైంలో మనం విశ్వాన్ని ఎంత మంచిగా, ఎంత ప్రేమతో, ఎంత స్నేహభావంతో మనం అడిగితే కనుక విశ్వం అనేది మనకు ఖచ్చితంగా చేస్తుంది. విశ్వం ఏదైనా సరే మనకు అందిస్తుందండి. కాకపోతే మనం తెలుసుకొని మనం అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మైండ్లో పాజిటివ్గా అనుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ 10 మ్యాజిక్ డే అనేది చాలా అద్భుతంగా మీ జీవితంలో ఆనంద క్షణాల్ని మీకు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.